ओम श्री महागणाधिपति नमः। श्री गुरुभ्यो नमः। कार्तिक दामोदराय नमः। वक्रतुंड महाकायं कोटिसूर्य समप्रभं निर्विघ्नं कुरु मे देवं सर्वकार्येषु सर्वदा। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुराम् श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। గోకులంలో గురుకులం ద్వారా శ్రావణ మాస వైశిష్ట్యాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మరో ప్రధానమైనటువంటి పండుగ శ్రీకృష్ణాష్టమి. అందరికీ శ్రీకృష్ణాష్టమి పండుగ యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క జననము, ఆ యొక్క దివ్య లీలలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ శ్రావణ మాసంలోనండి వచ్చేటటువంటి మరో ప్రధానమైనటువంటి పండుగ శ్రీకృష్ణ జననం. ఈ శ్రీమన్నారాయణ యొక్క పరిపూర్ణావతారమైనటువంటి శ్రీకృష్ణుడు శ్రావణ బహుళ అష్టమి అర్ధరాత్రి రోహిణీ నక్షత్రంలో జన్మించాడు. మోక్షప్రదాయకుడైనటువంటి ముకుందుని లీలలు నిరంతరం స్మరణీయాలు, ఆచరణీయాలు కూడా. కంసుని చెరసాలలో దేవకీ వసుదేవులకు శ్రీకృష్ణ పరమాత్మ జన్మిస్తాడు. పుట్టగానే యమునా నది దాటి రేపల్లె చేరి యశోదానందుల వద్ద పెరుగుతాడు. ఎన్నో లీలలు చూపాడు. శ్రీకృష్ణునికి నామకరణం చేసినటువంటి గర్గ మహర్షి శ్రీకృష్ణావతార పూర్వం అనేక యుగాల క్రితమేనండి ముచుకుందునితోటి కృష్ణావతారం గురించి గర్గుడు చెప్పినట్లుగా మనకి భాగవతం తెలియజేస్తోంది. కృష్ణ అంటే నల్లనివాడు అని అర్థం. గోకులాబ్ది చంద్రాయ గోపీ జనవల్లభాయ రాధికా మనోహరాయ మహిత మంగళం. శ్రీకృష్ణుడి యొక్క చెరసాలలో జన్మించిన దగ్గర నుంచి, రేపల్లె చేరిన దగ్గర నుంచి కురుక్షేత్ర సంగ్రామం వరకు కూడా శ్రీకృష్ణుడి యొక్క ప్రయాణాన్ని మనం పరిశీలించినప్పుడు కృష్ణ పరమాత్మ యొక్క అద్భుతమైన లీలలు, ఆయన యొక్క పరమాత్మ తత్వము, భగవద్గీత యొక్క బోధ, ఇవన్నిటినీ కృష్ణం వందే జగద్గురుంగా మనకి తెలుపుతాయి. శ్రీకృష్ణ పరమాత్మను మనం శ్రీకృష్ణం వందే జగద్గురుం అని ఎందుకన్నామంటే ఆయన బాల్యం నుంచి కురుక్షేత్రం దాకా ఆయన యొక్క జీవిత లీలలు, జీవిత చరిత్ర మనం కానీ పరిశీలిస్తే ఆయన నిజంగా జగద్గురువే. ద్వాపరాన నీలవర్ణంతో ఉదయించాడు. అన్నిటినీ లీనం చేసుకునేది నీలం.
అంటే నిర్వికార పరబ్రహ్మ నీల గగన శ్యామగా ఆవిర్భవించాడు అని అర్థం. ఈ లీనం చేసుకునేదే నీలం, అందుకనే కృష్ణ అన్నాడు. కృష్ణ తత్ నా అనేటటువంటి అక్షర ధ్వనిలో కృష్ణ అన్నప్పుడు శాశ్వతమైనటువంటి ఉనికి అయిన వాడు, సత్ అన్నప్పుడు స్వరూపుడు, నకారము చిదానందం అని అర్థము అని. అంటే కృష్ణ అని ఎవరైనా నోరారు అంటే సచ్చిదానంద స్వరూపుడు. అలాగే గోకులం అని అన్నప్పుడు గో అనగా ఇంద్రియాలు, కులమనగా సమూహము, ఇంద్రియముల యొక్క సమూహముగా గోకులాన్ అభివర్ణింపబడింది అని. అందుకనే కృష్ణ పరమాత్మని కవులు వేదము, పురాణము, ఇతిహాసము, ఉపనిషత్తులు అథవాకర్షయేత్ సర్వం జగత్ స్థావర జంగమం కర్షతి చిత్తమితి కృష్ణ రూపగుణ మహిమా తత్వలీలా మాధుర్యాలతో అందరినీ ఆకర్షించేవాడు అని, జగన్మోహనాకారుడు అని. శ్రీకృష్ణ ఆనతి మేరకండి దేవశిల్పి విశ్వకర్మ నిర్మించినటువంటి అద్భుత నగరం ద్వారకా నగరం. శ్రీకృష్ణ పరమాత్మ నడయాడినటువంటి పరమ పావన మోక్షధామం. శ్రీకృష్ణుని పూజకు సముద్రుడు ప్రసన్నుడయండి 12 యోజనాల భూభాగాన్ని వేరు చేసి ఇచ్చాడట. సముద్ర గర్భంలో ద్వారకా నగర నిర్మాణానికి అంటారు. శ్రీకృష్ణ పరమాత్మ ప్రధానంగా అష్టభార్యలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి పరమాత్ముడు. వారు వరుసగా మనం రుక్మిణీదేవి, జాంబవతీదేవి, సత్యభామాదేవి, కాళిందీదేవి, మిత్రవిందాదేవి, నాగ్నజితిదేవి, లక్షణదేవి, భద్రదేవి అని. ఇక స్వామివారు ఆయన నడిపినటువంటి గోపికలతోటి, రాధాదేవితోటి ఉన్నటువంటి ఆ యమునా నదీ తీర తరంగ వీచికల దగ్గర ఆ శ్రీకృష్ణ లీలలన్నీ కూడా ఒక ఎత్తు, పరమాత్ముడి యొక్క భగవద్గీత తత్వం ఒక ఎత్తు. కాబట్టి ఈ శ్రీకృష్ణాష్టమి నాడండి, ఈ శ్రావణ బహుళాష్టమి రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయం వేళ ఇల్లంతా కడిగి ముగ్గులు వేసి కృష్ణ పాదముద్రలు చిత్రించి మామిడి తోరణాలు కట్టి కృష్ణ విగ్రహానికి అర్చన జరిపి నవనీతాదులతో పిండి వంటలు నివేదన చేసి ఆరాధిస్తారు. శ్రీకృష్ణుని ప్రీతి పాత్రమైనటువంటి సాత్విక ఆహారంగా పాలు, పళ్ళు, వెన్న, మేగడ మొదలగు నివేదన చేస్తారు. సాయంకాలం వేళ చక్కగా ఉట్టి కొడతారండి. ఇన్ని చక్కనైనటువంటి విశేషాంశాలతోటి ఆనందంగా జరుపుకునేటటువంటి దివ్యమైనటువంటి పండగ శ్రీకృష్ణాష్టమి. ఇప్పుడు క్లుప్తంగా మనము కృష్ణావతారము, శ్రీకృష్ణుడి యొక్క జననం గురించి మనం తెలుసుకుందాం. కంసుడు దేవకీ వసుదేవుల యొక్క అష్టమ గర్భము తనకి మృత్యుభయం అని చెప్పి కంసుడు దేవకీ వసుదేవులను చెరసాల పాలు చేయడము, ఆ చెరసాలలో అష్టమ గర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ దేవకీ వసుదేవులకు జన్మించడం. ఆ జన్మించినటువంటి విధానము చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఉంటుందండి. ఆయన మొట్టమొదట పరమాత్ముడట 16 కళలతో నిండినటువంటి చంద్రుడిలాగా ఆ పరమాత్ముడు చతుర్భుజుడే శంఖచక్ర గదాధారియే ముందు జన్మించడము, ఆ రూపాన్ని చూసి దేవకీ వసుదేవులు స్తుతిస్తారు.
ఈ ఘట్టం చాలా రమణీయమైనటువంటి ఘట్టం. స్వామి మొదట ఎలా జన్మించాడట? వారికి జలధరదేహు ఆయాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతి భాసు కమనీయ కటి సూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనాంచిత విహారు నురుకుండల ప్రభాయత కుంతలలాటు వైఢూర్యమణి గణవర కిరీటు బాలు పూర్ణేందుజాలు భక్తలోకపాలు సుగుణాల వాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది యుబ్బి చలరేగి వసుదేవుడుత్సహించే. ఇంత దివ్యమైనటువంటి రూపంలోనండి మొట్టమొదట ఆ దేవకీ వసుదేవులకి దర్శనమిస్తాడు. ఆ రూపాన్ని చూసినటువంటి దేవతలు అలాగే గంధర్వులు అందరూ కూడా నృత్యం చేస్తారు ఆనందంతో. పాడిరి గంధర్వోత్తములాడిరి రంభాది కాంతల ఆనందమునన్ కూడిరి సిద్ధులు భయములు వీడిరి చారణులు మెరసె వేల్పుల భేరుల్. సరే, స్వామి అలాగా కనబడగానే మొదట వసుదేవుడు తర్వాత దేవకీదేవి ఇద్దరు కూడా స్వామిని స్తుతిస్తారు. వారిలో ఒక భయం ఉందండి పాపం. పుట్టిన బిడ్డ పుట్టినట్లుగానే కంసుడికి ఇవ్వడం వలన వారిని వధించాడు. ఈయనేమో అంత దివ్యకాంతితోటి చతుర్భుజుడిగా శంఖచక్ర గదాధారి పీతాంబరములతోటి దివ్య తేజోకాంతిమయుడే ఇక్కడ ప్రకాశిస్తున్నాడు. ఎలాగబ్బా అనేటటువంటి భావనలో ఉంటారు, భయంలో ఉంటారు. స్వామి ఒక చిన్న పిల్లవాడిగా ఉంటే తమకి ఏ సమస్య ఉండదు. ఏమిటి దివ్యకాంతి, ఎక్కడ రాక్షసులు చూస్తారో కంసుడితో చెప్తారో అనేటటువంటి భయము. కానీ ఆ దివ్య తేజోమయుని స్తుతిస్తాడు వసుదేవుడు. అచ్చుగని మాయనుమును చెచ్చర త్రిగుణాత్మకముగ చేసిన జగము చొచ్చిన క్రియ చొరకుందువు చొచ్చుటయును లేదు లేదు చొరకుండుటయును. స్వామి, నీ మాయని చక్కగా నీ నుండి వెలువరిచి సత్వము రజస్సు తమస్సు అనే 3 గుణాలుగా విస్తరింపచేస్తావయ్యా. ఈ 3 గుణాలతోనూ కూడా జగత్తులన్నీ సృష్టి అవుతాయ్యా. త్రిగుణాలు నీలో నిండి ఉంటాయి కనుక సృష్టిలో నీవు ప్రవేశించడం ఉండదు, అలా అని ప్రవేశించకపోవడము ఉండదని. ఈ సృష్టి అంతా కూడా నీలోనే ఉన్నదయా. కనుక సర్వమునకు ఆత్మ అయిన వాడవు నీవు. నీ చేత తయారైనటువంటి వస్తువులతో సర్వమునందు నిండి ఉన్న నీకు లోపల బయట మధ్య ఉండే మార్పులనేవే లేవు. కనుక నీవు సర్వేశ్వరుడవు అని కీర్తిస్తాడు. అలాగే దేవకీదేవి కూడానండి స్వామిని ఒక అద్భుతమైనటువంటి స్తుతి చేస్తుంది. విశ్వములీల త్రిప్పుచు అవిద్యకు చుట్టమవైన నీకు తా శాశ్వతమైన కాలమిది సర్వము వేడవమందు అట్టి విశ్వేశ్వర మేలుకుప్ప నిన్ను నెవ్వడు కోరి భజించు వాడెపో శాశ్వత లక్ష్మీ మృత్యుజయ సౌఖ్యయుతుండ భయుండు మాధవా. విశ్వేశ్వర, ఈ విశ్వాన్నంతటినీ కూడా నువ్వు లీలతో ప్రవర్తింపు చేస్తూ ఉంటావా. దానికి ఆధారమైనటువంటి అవిద్య అనబడేటువంటి మాయకు నువ్వు దగ్గర బంధువు అయ్యా. కనుక ఈ శాశ్వతము అనంతమైన కాలమంతా కూడా నీవు నడిపించే మాయే. ఇలా శాశ్వతమైన కాలాన్ని ప్రవర్తింపజేస్తూ జగత్తులకు మేలు చేకూర్చే నిన్ను కోరి ఆరాధించేవాడే వివేకవంతుడు. వాడే సమస్త లక్ష్మీ కళలకు శాశ్వత మృత్యుంజయత్వాన్ని శాశ్వత సుఖాన్ని పొందినవాడు.
లక్ష్మీదేవి భర్తమైన నిన్ను సేవించేవాడే భయం అంటే ఏమిటో తెలియని వాడిగా ఉంటాడయా అని దేవకీదేవి స్తుతిస్తుందండి. ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక చిత్రం జరుగుతుందండి. తాను చతుర్భుజుడిగా ఎందుకు పుట్టాడు, దేవకీ వసుదేవుల పూర్వజన్మలో ఎవరు, వీరి గర్భవాసాన సాక్షాత్తు శ్రీమన్నారాయణ కృష్ణ పరమాత్మగా ఎందుకు జన్మించాడు, వీడు చేసుకున్న అదృష్టం ఏంటి, అంతేకాకుండా చెరసాలలో చతుర్భుజుడిగా పుట్టి చిన్న పాపడిగా మారినటువంటి కృష్ణ పరమాత్మ తర్వాత ఘట్టం ఏం చేయాలి, వసుదేవుడి యొక్క కార్యాచరణ ఏమిటి అని ఒక అద్భుతమైనటువంటి అంతర్లీనమైనటువంటి బోధతోటి వసుదేవుడికి బోధించినటువంటి జగన్నాటక సూత్రధారి అయినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క తత్వం అద్భుతంగా ఉంటుందండి. ఈ స్తుతి విని చాలా సంతోషించి, అమ్మా దేవకీదేవితోటి ఈశ్వరుడైన శ్రీ మహావిష్ణువు అంటాడు సాక్షాత్తు, అమ్మ పూర్వం ఈ స్వయంభువ మన్వంతరంలో నీవు కృష్ణి అనే మహాపతివ్రతగా పుట్టావు తల్లి. అప్పుడు వసుదేవుడు సుతపుడు అనేటటువంటి ప్రజాపతి అమ్మ. అయితే మీరిద్దరూ సృష్టి కాలంలో బ్రహ్మదేవుని ప్రేరణతో మహా తపస్సు చేశారమ్మా. ఇంద్రియములను జయించారు, గాలి వాన ఎండ మంచు మొదలైనవన్నీ సహించారమ్మా. ఏకాకులై ఆకులు అలములు తిని తీవ్రమైన మహాతపస్సు చేశారు. ఎన్ని సంవత్సరాలు చేశారంటే అలా 12,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేయగా మీ రూపాలు ప్రకాశమానంగా వెలిగాయి. ఏమంటే ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే 3 జన్మలలో ఒకే దంపతులుగా ఉన్నటువంటి ఆ దంపతుల గర్భంలో 3 జన్మల్లోనూ కూడా పరమాత్ముడు వారికి కొడుకుగా పుట్టడం అనేటటువంటిది ఏంటంటే 12,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేసినటువంటి ఫలితము అని. కాబట్టి భగవంతుడిచ్చినటువంటి ఈ జన్మలో బాల్యం నుంచి వృద్ధాప్యం దాకా ఎవరైతే పరమాత్ముడి యొక్క నామ గుణకీర్తన చేస్తారో ఈ పుణ్యఫలం వచ్చే జన్మకు కూడా అనుసరిస్తుంది, అది ఎక్కడికి పోదండి. అలా తపస్సు చేశారమ్మా మీ దంపతులు. అలా నిష్ఠతో నా నామజపం చేసి నా తత్వాన్ని సమీపించగలిగారు. ఏమంటే 12,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేస్తే ఆయన తత్వం దగ్గరికి చేరుకున్నారట. కాబట్టి పరమాత్ముడిని మనము చిన్నతనం నుంచి కూడా మనము ఒక ప్రణాళికాబద్ధంగా పరమాత్ముని ఆరాధించినప్పుడు వృద్ధాప్యంలో పరమాత్ముడి యొక్క స్మరణతోటే మనం కైవల్యాన్ని పొందొచ్చు. చక్కని రీతిలో నన్ను పూజించారమ్మా. అప్పుడు నేను నా యొక్క సత్యస్వరూపాన్ని చూసి శ్రేష్టమైన వరాలు కోరుకోమని అనుగ్రహించాను. అయితే మీరు అతి కష్టసాధ్యమైనటువంటి మోక్షాన్ని కోరలేదమ్మా. ఆ సమయంలో నా మాయ మిమ్మల్ని ఆవరించింది. అప్పటికి మీకు బిడ్డలు లేరు కనుక మోహంతో నాకు సాటైన కొడుకును ప్రసాదించడం మీరు నన్ను అర్థించారు. అదుగో అలా అర్థించడం వలన మీ దంపతులు కుమారుడిగా జన్మించాను. అప్పుడు నా పేరు పృశ్నిగర్భుడు అని. 2వ జన్మలో మీరు అతిథి కశ్యపుడు అనే పేర్లతో ప్రఖ్యాతులైన దంపతులుగా జన్మించారమ్మా. అప్పుడు నేను పొట్టివాని రూపంలో వామనుడు అనే పేరుతో మీకు జన్మించాను. అప్పుడు ఇంద్రుడు నాకు అన్నగారు అని. సరే, ఇప్పుడు 3వ జన్మలో ఇప్పుడు పూర్వం నేను ఇచ్చిన మాట ప్రకారం మీ కుమారుడిగా పుట్టాను. ఇక మీ యందు ఎప్పటికీ నాకు జన్మ లేదు అని వివరిస్తారు పరమాత్ముడు. ఎంత చక్కటి జన్మ రహస్యాన్ని దేవకీ వసుదేవులకి చెప్పాడు అంతలో. వెంటనే వాళ్ళు చాలా ఆనందపడతారు దేవకీ వసుదేవులు. స్వామి, ఈ దివ్య తేజస్సు ఉపసంహరించుకోవయా అని అన్నప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు ఆ దివ్య రూపం వదిలి పసిబిడ్డని రూపం ధరిస్తాడు. అయితే దేవకీ వసుదేవులండి దిగ్భ్రాంతులై రెప్పవాల్చక అతనినే చూస్తూ ఉండిపోయారండి. కారణం ఏంటండి? వారు చూస్తుండగానే నారాయణుడు మాయని ఆవరింపజేసుకుని సుకుమారుడైన శిశువుగా మారిపోయాడు. అప్పుడే పుట్టిన బిడ్డ వలె కేరుమని ఏడవడం
వంటి కొన్ని వేడుకలు చూపాడు అన్నాడు పరమాత్మ. లేలండి ఆయన ఎంతసేపు, కానీ ఆ బిడ్డడి యొక్క సౌందర్యాన్ని ఎంత చూసినా తనివి తీరినటువంటి సౌందర్యం అండి ఆ బిడ్డడు అని అనిపించింది. సరే, శ్రీకృష్ణుడి యొక్క అవతార లీలా విశేషాన్ని అనుసరించి అక్కడ రేపల్లలో నందుని భార్య యశోద విష్ణుదేవుని యోగమాయ పుట్టగానే ఆ ఊరి వారిని, ఊరి కావలి వారిని కూడా ఒక విచిత్రమైనటువంటి మైకం ఆవరించింది. అంటే ఇక్కడ చెరసాల దగ్గర అంతర్లీనంగా వసుదేవుడికి కార్యాచరణ చెప్పినటువంటి శ్రీ మహావిష్ణువు ఇక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా నిద్రలోకి జారుకోవడము, సంకెళ్ళు ఆ తాళాలని వాటంతటవే విడబడము, ఆ శ్రీకృష్ణ పరమాత్మను చక్కటి ఒక బుట్టలో పెట్టుకుని ఆ నెత్తి మీద పెట్టుకుని యమునా నది దాటి రేపల్లె వెళ్ళడము, ఈ ప్రణాళికంతా స్వామివారు వేశారండి. కాబట్టి సంసారం అనేటటువంటి సాగరంలో జీవుడు జీవయాత్ర చేస్తున్నప్పుడు ఎన్నో కష్టాలు, సమస్యలు వస్తున్నప్పుడు పరమాత్ముని ధ్యానం చేస్తే అవలీలగా ఉత్తుంగ తరంగాలతోటి యమునా నది యొక్క ప్రవాహం కూడా దారి ఇచ్చినప్పుడు వెనకాల ఆదిశేషుడు వర్షం పడుతున్నప్పుడు ఆయనకి ఆ వర్షంలో తడవకుండా ఆ స్వామివారికి గొడుగుగా ఉన్నటువంటి 1000 శిరస్సుల ఆదిశేషుడు, ఈ రూపకల్పన అంతా కూడా పరమాత్ముడి యొక్క లీలా విశేషం కదా, మనల్ని కాపాడుతాడు నమ్మకము ఏదైనా. సరే, బుట్టలో పెట్టుకున్నాడు ఆయన. అలా యమునా నది తీరం దగ్గరికి వచ్చాడు వసుదేవుడు. అక్కడ యమునా నది అడ్డు వచ్చింది. ఎగసి పడుతున్నటువంటి తరంగాలు మళ్ళీ విరిగిపోతూ దిక్కుల ఆకాశం ఏకం చేసినట్టు ఉరవళ్ళు పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది. కానండి, పూర్వం సీతాపతిన రామచంద్రునకు సముద్రం దారి ఇచ్చినట్లుగా యమునా నది వసుదేవునకు దారి ఇచ్చిందని. ఇంతకు మునిపే అక్కడ రేపల్లిలోనండి బలరాముడు జన్మించడము, రోహిణీ గర్భమాసాన బలరాముడు జన్మించడం అనేటటువంటిది అన్నగారు, తర్వాత కృష్ణ పరమాత్మ జన్మించడము, అవన్నీ కూడా ఆయన లీలా విశేషంలో అంతర్భాగాలుగా. వెంటనే వసుదేవుడు రేపల్లె ప్రవేశించారు. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. అక్కడ యశోదాదేవి నిద్రిస్తున్నటువంటి స్థలం దగ్గరికి వెళ్ళాడు. ఆమె మైమరిచి హాయిగా నిద్రపోతోంది. ఆమె పక్కలోనండి తన చేతిలోని చిన్నారి నల్లలైన పడుకోబెట్టాడు వసుదేవుడు. వెంటనే ఆమె ప్రక్కలో ఉన్న ఆమె కుమార్తెను తీసుకుని బయలుదేరాడు. ఏమీ తెలియని వాళ్ళలాగా చెరసాలలోకి వచ్చాడు. మళ్ళీ యథాలాపంగానండి అక్కడ ఏ సంఖ్యలు ఆ సంఖ్యలు అలాగే అవి ముడిపడ్డాయి, ఏ తాళాలు ఆ తాళాలు అలా ముడిపడ్డాయి. సరే, ఆడబిడ్డ యొక్క ఏడుపు వినిపించిందండి. ఇంతలో కావలి వాళ్ళు కంసుడికి చెప్పడము, ఆ తర్వాత కంసుడు వచ్చి ఆ ఆడబిడ్డను చూడకుండా కూడా అష్టమ గర్భవాసి అని చెప్పి ఆమెను సంహరించడం కోసం ఆకాశంలోకి విసరడం జరుగుతుంది. అక్కడ ఆకాశంలో ఆమె ఎగిరి ఏకంగా చక్కటి అలంకారాలతో ఎంతో అందంగా యోగమాయ గద, శంఖము, చక్రము, పద్మము, బాణము, ధనుస్సు, ఖడ్గము, శూలము, ఈ 8 చేతులతో వెలిగిపోతూ 8 చేతులు ఆకాశంలో ఉండి, ఒరి కంస, ఇంతమందిని పట్టణ పెట్టుకున్నావు పసిపిల్లల్ని, ఆడదని చూడకుండా కూడా నన్ను చంపడానికి పూనుకున్నావుడా, కాబట్టి నీ మృత్యువు తప్పదు, నిన్ను సంహరించేవాడు ఒక చోట పెరుగుతున్నాడు అని చెప్పి ఆ యోగమాయ ఆ కంసుడికి చెప్పి అంతర్ధానమవుతుందండి. ఇప్పుడు ఇక్కడ రేపల్లెలోనూ మనం రేపల్లె దగ్గరికి వస్తే అద్భుతమైనటువంటి ఘట్టం ఇక్కడ. ఏమిటి ఘట్టము? రేపల్లె వాసులందరూ కూడా దేవకి వసుదేవులకు పుట్టినటువంటి బిడ్డ ఇక్కడ రేపల్లె చేరాడు కదా. యశోదాదేవికి మగబిడ్డడు పుట్టాడు అని ఊరు వాడ అంతా కూడా ఆనందమయంలో ఉన్నటువంటి రేపల్లి యొక్క వేడుకలు. అదే శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క అద్భుతమైన దివ్యలీల.
వాళ్ళ ఆనందాన్ని కానీ మనం చూస్తేనండి, యశోదానందులకు ఒక మగబిడ్డడు పుట్టాడట అని ఆ ఊరంతా కూడా, రేపల్లంతా కూడా ఆనందమయంలో తేలియాడిందండి. ఏమి నోము ఫలమో ఇంత పృద్ధక వార్తమింటి మబలలార వీనులలరా, మన యశోద చిన్ని మగవాని కనన్నట చూచి వత్తమమ్మ సుధతులారా. ఈ గోప యువతలు కూడా అండి, ఏనాడు నోచినోమున ఫలమో గాని పొద్దున్నే లేస్తేనే ఒక శుభవార్త చెవులారా విన్నామురా. మన యశోదమ్మ చిన్ని పాపడను కన్నదట, చూచి వద్దాం రండమ్మ అని చెప్పి ఒకరొకరు నిద్రలేపి చక్కగా ఆభరణాల నుంచి అలంకార భూషితులై కానుకలు పట్టుకుని బడిబడిగా అందరూ కూడా యశోదానందుల యొక్క గృహానికి ఆ పాపను, ఏమి సౌందర్యము, ఏమి సౌందర్యము, ఎంత చక్కగా ఉన్నాడో బిడ్డడు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆ నందుని ఇంటి యొక్క ప్రాంతానికి చేరుకున్నారండి. ఆ చిన్ని కృష్ణుని చూసి చాలా సంతోషించి తాము తెచ్చినటువంటి కానుకలు ఇచ్చారు. ఇవ్వడమే కాదండి, శ్రీకృష్ణ పరమాత్మకి వారంతా కూడా పాపనికి నూనె తలయంటి పసుపు పూసి బోరు కాడించి హరి రక్ష పొమ్మటంచు, జలములక కొన్ని చుట్టి రాజిల్లి తొట్ల నునిచి దీవించి పాడి రయ్యు విధలెల్లా. చక్కగా గోపికలందరూ కూడా ఆనందంతో ఆ శ్రీకృష్ణ సౌందర్యాన్ని చూస్తూ తన్మయులే ఆ బాలుడికి చక్కగా తలకి నూనె అంటించారు, చక్కగా శరీరానికి పసుపు పూశారు, శుభ్రంగా స్నానం చేయించారు. చివరగా ఇదే నీకు శ్రీరామ రక్ష అని కొన్ని నీళ్లు చుట్టూ త్రిప్పి చల్లారు, తొట్టులో పడుకోబెట్టి దీవించారు, పాట పాడారు. ఎంత చక్కగా పాడారు. జో జో కమలదలే క్షణ, జో జో కమలదలే క్షణ, జో జో మృగరాజ మధ్య, జో జో కృష్ణ, జో జో కమలదళే క్షణ, జో జో మృగరాజ మధ్య, జో జో కృష్ణ, జో జో పల్లవకర పద, జో జో పూర్ణేందు వదన, జో జో యనుచున్. జో జో కమలదళేక్షణ, కమలం వంటి కనులు కలిగిన వాడ, జోజో మృగరాజ మధ్య, జోజో కృష్ణ, జోజో పల్లవకర పద, జోజో పుణ్యేందు వదన, జోజో అంటూ జోలలు పాడారని. అయితేనండి స్వామివారటండి ఈ ప్రళయ సమయంలో నుండి ఎన్నో రకాల జగత్తులను నీటిలో ముంచివేసి తాను ప్రకాశిస్తూ ఉండే ఆ మాయలాడు ఆ గోపికల చేతుల్లో జలకాలాడుతూ కేరిందులు కొడుతూ ఆడుతున్నాడండి. ఎన్ని జన్మల యొక్క పుణ్యఫలమో కదా రేపల్లో ఉన్నటువంటి యశోదానందులు, అలాగే అక్కడ ఉన్నటువంటి గోపీజనము, ఆ రాధ, ఆ యొక్క యమునా నదీ తీరము, ఆ బృందావనము, ఆ గోవుల మంద, ఆ యొక్క వెన్నెల యొక్క సౌరభము, ఆ ఊరు ఎంత అదృష్టం చేసుకుందో కదండి. కానీ అక్కడ చిత్రం ఏంటంటే అండి, లోకములు నిదురవో బగజో కొట్టుచు నిదురవో నిశుభగుడు రమణుల్, జో కొట్టి పాడ నిదురంగై కొను క్రియ నోరకుండెగను తెరువయక. లోకాలన్నింటినీ జోగొట్టి నిద్రపుచ్చుతూ తాను మాత్రం మెలకుగానే ఉండే అందగాడు ఉన్నాడండి. గోపికలు జో కొడుతుంటే నిద్రపోయినట్లు కనులు తెరవకుండా కదలకుండా పడుకున్నారు అన్నారు. ఇదండి శ్రీకృష్ణ పరమాత్మ జన్మించినటువంటి అద్భుతమైనటువంటి లీల. ఇలాగా అక్కడ పెరుగుతున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ బాల్యంలో ఎన్ని లీలలు చూపాడోనండి. కన్నులు తెరవని కడు చిన్న పాపడై తానవిజను బాలు ద్రాగి జంపే, కన్నులు తెరువని కడు చిన్న పాపడై దానవి జనుబాలు త్రాగి చంపే, 3వ నెల నాడు ముద్దుల బాలుడై కోపిల్చి శకటంబు కులతన్నె, ఏడాది కుర్రడై ఎగసి తృణావట్టు మెడబట్టుకొని కూల్చి మృతుని చేసే,
తల్లి వెన్నలకునై తను రోల గట్టిన కొమరుడై మద్దుల కూల నీడ్చే పశుల క్రేపులుగాచుచు బకుని చీరే వెలగతో వచ్చజేచుని వ్రేసి గడపే సబలుడై ఖరదైత్యుని సంహరించనితడు కేవల మనుజుడే ఎంచి చూడా. ఇన్ని లీలలు చూపించాడండి. అలాగే కాళీమర్థనము, గోవర్ధనోద్ధారణ, ఇలా వెన్నముద్దలను దొంగిలించడము, గోవులన్నింటినీ కూడా కాయడము, ఇలా ఎన్నో లీలలు, అలాగే చల్దురాలగించడము, ఈ లీలలన్నీ కూడా చూపించాడండి. ఎంత అదృష్టవంతులు యశోదానందులు. ఈ లీలలన్నింటినీ కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చినటువంటి శ్రీకృష్ణాష్టమి నాడు తలుచుకున్నటువంటి వారందరూ కూడా ఎంతో ధన్యులు అని. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పెద్దవాడై ఎన్నో బాధ్యతలను స్వీకరించాడండి. ఒకటా రెండా. రేపల్లెలు బాల్యదశ అయిన తర్వాత యవ్వన దశలో అడుగు పెడుతున్నప్పుడు వెళ్ళి కంస చాణూరమర్దనం గావించి కంసుణ్ణి చాణూరమర్దనులను సంహరింపజేసి లోకానికి రాక్షస సంహారం అక్కడ గావించి పెద్దవాడై అష్టభార్యలను పొంది గోపికల యొక్క జనసమూహముతోటి యాదవులందరినీ కూడా కాపాడుతూ సముద్ర గర్భంలో ద్వారకను నిర్మించుకొని అక్కడ నుంచి పాండవుల యొక్క ధర్మనిరతులైనటువంటి పాండవుల యొక్క బాధ్యతను భుజస్కంధాలపై వేసుకుని వారిని అడుగడుగునా కూడా దుష్టచతుష్టమి యొక్క పన్నాగాల నుండి కాపాడుతూ ధర్మాన్ని కాపాడుతూ, అలాగే వారి కోసమని చెప్పి దూతగా కూడా మయసభలో ఆ యొక్క ధృతరాష్ట్రుడి యొక్క సభలో దూతగా కూడా వెళ్ళి ఆ తర్వాత అర్జునుడికి రథసారథిగా ఉండి కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి భగవద్గీతను బోధించి ఇన్ని రకాలైనటువంటి పరమాత్ముడు చేసినటువంటి పనులున్నాయే ఎంతో గొప్పవండి, చాలా గొప్పవి. అందుకనే జయదేవుడు అలాగే కృష్ణ కర్ణామృతంలోను అలాగే ముకుందమాలలోను ఇలా ఎంతో మంది కవులు కృష్ణుడి యొక్క లీలలను వర్ణించి తరించినటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశాలు అవి కూడా మనకి పురాణ ఇతిహాస కావ్యాల్లో శ్లోకాల్లో కూడా అగుపడతాయి. జయదేవుడి యొక్క గీత గోవిందాన్ని కానీ మనం చూసినప్పుడు యది హరిస్మరణే సరసం మనో యది విలాస కళాసు కుతూహలం మధుర కోమలకాంత పదావళీ శృణు తథా జయదేవ సరస్వతీ అని జయదేవుడు వర్ణిస్తే, అలాగే జయదేవుడి యొక్క గీత గోవిందంలో అష్టపదుల్లో కూడా ఆ రాధాకృష్ణుల యొక్క తత్వాన్ని, ఆ కృష్ణ గోపికల యొక్క తత్వాన్ని, అలాగే కృష్ణ గోపాల యొక్క తత్వాన్ని అన్నీ వర్ణిస్తారు ఆయన ఒక అష్టపదుల్లో. ఆ అష్టపది కూడా మనం వింటున్నప్పుడు ఎంతో రమణీయంగా రాశారు జయదేవుడు. అనిరతలకు వలయ నయనేనా తపతిన సా కిసలయ శయనేనా యా రమిత వనమాలినా సఖీ యా రమిత వనమాలినా వికసిత సరసిజ లలిత ముఖేనా స్ఫుటతిన సా మనసిజ విసికేనా వికసిత సరసిజ లలిత ముఖేనా స్ఫుటతిన సా మనసిజ విసికేనా అమృత మధుర మృదు తరవచనేనా జ్వలతిన సా మలయజ పవనేనా
యా రమితావనమాలిన సకల భువన జన వరతరుణేన వహతి నసా రుచిమతి కరుణేన వహతి నసా రుజమతి కరుణేన యా రమితావనమాలిన అనే జయదేవుడి యొక్క అష్టపదులు కానీ, ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రో దేవకీ పుత్రనామ కర్మాప్యేకం దేవకీ పుత్ర సేవా. ఇంతటి తత్వం కలిగిన వాడండి కృష్ణ పరమాత్మ. అందుకని గోపికలు కూడానండి అతను యమునా నది పొదరిళ్లలో అతని గురించి వెతుక్కున్నాడు అని. మనం కూడానండి మన మనస్సు అనేటటువంటి ధ్యానంలో కృష్ణ పరమాత్మ ఎక్కడున్నాడా అని, తత్వం ఎక్కడుందా అని వెతుక్కోవాలండి. వెతుక్కున్నప్పుడే ఆయన కనబడతాడు. వారు చూడండి ఎంత చక్కగా వెతుక్కున్నారో గోపికాతత్వము. నల్లనివాడు పద్మనయనం బులవాడు కృపారసంబుపై చల్లెడువాడు మౌళి పరిసప్పిత పించమువాడు నవ్వురాజిల్లెడు మోమువాడొకడు చెల్వల మానధనంబు దోచనో మల్లియలార మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే. ఇక్కడ ఎంత లీలలు అంటే అండి, ఎంత లీలంటే ఆ యొక్క గోపికల యొక్క లీలల్లో గోపజనములందు గోపికలందును సకల జంతులందు సంచరించు ఆ మహాత్మునకు పరాంగనలెవ్వరు సర్వమయుడు లీల సలిపెగాక. మీలో నాలో అందరిలో ఉన్నటువంటి ఆ పరమాత్ముడు యొక్క లీల ఎన్నని చెప్పనండి, ఎన్నని చెప్పను. కాబట్టి చివరగానండి ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతే ధ్రువానీతిర్మతిర్మమ. ఎక్కడ యోగీశ్వరుడైనటువంటి కృష్ణుడు, ఎక్కడ ధనుర్ధారి అయినటువంటి పార్థుడు అర్జునుడు ఉంటారో అక్కడండి చక్కటి విభూతులు జయము తప్పవు, చక్కగా ఉంటాయి ఆ ఇంట్లో అని మనకి ఇక్కడ చెప్తూ చివరిగా ఆ శ్రీకృష్ణ పరమాత్మను ఒక్కసారి స్తుతిస్తూ కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళిం గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. బలరామకృష్ణుడు కుచేలుడు నుండి సాందీప మహర్షి దగ్గర బాల్యంలో చదువుకున్న తర్వాత ఎవరి జీవితాల్లోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత కుచేలుడు తన సంసారాన్ని కూడా పోషించుకోలేనటువంటి గర్భదారిద్ర్యంలో ఉన్నప్పుడు తన భార్య యొక్క సలహా మేరకు ద్వారకలో ఉన్నటువంటి తన చెలికాడిని, చిన్నప్పుడు చెలికాడిని చూడడానికి అటుకులు పట్టుకెళ్ళి స్వామిని దర్శించినప్పుడు కృష్ణ పరమాత్మ ఆ చెలికాడి మీద చూపించినటువంటి ఆ స్నేహితుడు, ఆ బాల్య స్నేహితుడి మీద చూపించినటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమ, అద్భుతమైనటువంటి ఆ ప్రేమ లోకానికి ఆదర్శము. అతను తెచ్చినటువంటి ఆ పిడికడు అటుకులకే చక్కటి భవంతులను ఇచ్చినటువంటి, సంపదను ఇచ్చినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క హృదయం చూడండి ఎంత గొప్పదో. ఈనాటి బాల్యమిత్రుడు అతనికి సకలోపచారాలు చేసి వారి పాదాలు కడిగి తన బాల్యమిత్రుల యొక్క పాదాలు కడిగి శిరస్సును ధరించినటువంటి పరమాత్ముడు ఎంత గొప్పవాడు కదా. అక్కడ కూడానండి కుచేలుడితో మాట్లాడుతూ బాల్య విశేషాలతోటి గురువును తలుచుకున్నటువంటి వాడు. ఆయన కృష్ణ వందే జగద్గురు అనే బిరుదే ఏమైనా ఊరికే అన్నారా అండి? కవులు, పండితులు, గాయకులు, భక్తులు
ఏమయ్యా కుచాల, చిన్నప్పుడు మన గురువుగారి యొక్క గొప్పతనం ఎంతదో కదా అని చెప్పి గురువుని తలుచుకున్నటువంటి గురువుని మదిలో పెట్టుకున్నాడు. తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబైన బ్రహ్మంబుననుభవించు భరిత సత్తుండు సత్కర్మ నిరతుడతుల భూసుర శ్రేష్ఠుడలగుండు బుధనుతుండు. కుచేల, మన గురువు సాందీప మహర్షులు వారు అజ్ఞానం అనే చీకటికి దీపం లాంటి వారయ్యా. బ్రహ్మానంద భవనంలో నిమగ్నమైనటువంటి చిత్తం గలవారయ్యా. సత్కర్మ పరాయణుడు, బ్రాహ్మణ శ్రేష్ఠుడు, పుణ్యాత్ముడు అని కొనియాడతాడు. కాబట్టి దశావతారాలను కూడానండి లక్ష్మీనారాయణులు కానీ, పార్వతీ పరమేశ్వరులు కానీ, ఈ ఈ మొత్తం ఈ జగన్మాత యొక్క అవతారాలన్నిట్లను కూడా వాళ్ళు ఆచరించి చూపించిన తర్వాతే లోకానికి మీరు ఈ విధంగా ఆచరిస్తే, ఈ విధంగా కానీ మీరు ఉంటే సుఖంగా ఉంటారయా అని ముందు వాళ్ళు ఆచరించారండి. ఆచరించి మనకి ఇచ్చినటువంటి సంపద ఇది. కాబట్టి ఓ భక్తజనులారా, ఈ పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో వచ్చినటువంటి శ్రీకృష్ణాష్టమి యొక్క, శ్రీకృష్ణ జన్మము యొక్క, ఈ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఈ పండుగని రంగరంగ వైభవంగా అందరూ జరుపుకోవాలని, ఆ రుక్మిణీ సమేత అష్టభార్య సమేత రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారు మనందరికీ కూడా ఆయురారోగ్యైశ్వర్య ధనకనక వస్తువాహనాలని సమృద్ధిగా ఇవ్వాలని, ప్రస్తుతం మన దేశాన్ని మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి రుగ్మతలు పోవాలని కోరుకుంటూ, మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయనే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. హాయ్ ఫ్రెండ్స్, మా కాన్సెప్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మరెన్నో మంచి శ్లోకాల కోసం, చక్కటి పద్యాల కోసం, అందమైన కథల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికి ఉపయోగపడుతుందనుకుంటున్నారో వారికి షేర్ చేయండి. మీ సలహాల్ని, సూచనల్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి.